హాయ్ అండి. నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం నాటో ఫార్మా వాక్ ఇన్ 26th May 24 డిప్లొమా బీఎస్సీ ఎంఎస్సి బీఫామ్ ఫర్ మల్టిపుల్ పొజిషన్స్ చెప్పేసి మనకి రీసెంట్గా అయితే నాట్కో నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి మైక్రోబయాలజీ అండ్ ప్రొడక్షన్లో కూడా ఓఎస్డి ఇంజెక్టబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా బీఎస్సీ ఎంఎస్సి బీఫామ్ ఎంఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. మొత్తం ఓపెనింగ్ చూసుకుంటే మనకి 40 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ కొత్తూరు రంగారెడ్డి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 23/4/24 అయితే మనకి ఈ రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే మనకి ఫేస్ టు ఫేస్ అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇక లొకేషన్ హైదరాబాద్లో అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్వ్యూ డేటు అదేవిధంగా వెన్యూ చూసుకున్నట్లయితే 26th May 24 సండే 9 AM to 2 PM అని చెప్పేసి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా అడ్రస్ చూసినట్లయితే ఒకసారి నాట్కో హౌస్ రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ హైదరాబాద్ 500034. అదేవిధంగా ఆపోజిట్ ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ జగన్మోహన్ అని చెప్పేసి ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ నెంబర్ మీరు కాల్ చేసి ఈ ఇంటర్వ్యూపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిటీ అయితే తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ మైక్రోబయాలజీ అయితే ఇచ్చారండి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సి మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ అయితే క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా పొజిషన్ చూసుకుంటే అనలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ మైక్రోబయాలజీకి జాబ్ సమ్మరీ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, అదేవిధంగా స్టెరిలిటీ, ఎంఎల్డి అనాలిసిస్ అండ్ మీడియా ప్రిపరేషన్. ఈ జాబ్ సమ్మరీ అయితే ఖచ్చితంగా అయితే మైక్రోబయాలజీకి అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఈ ప్రొడక్షన్కి వచ్చేసి మనకి ఓఎస్డి అండ్ ఇంజెక్టబుల్స్ రెండు ఉన్నాయండి. ఓఎస్డి అంటే ఓరల్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్ లైక్ అంటే పెల్లెట్స్ టాబ్లెట్స్ అవి వస్తాయండి. ఇంజెక్టబుల్స్ అంటే మనకి వాటర్ ఫర్ ఇంజెక్షన్స్ అంటే వైల్స్ యాంపిల్స్ అయితే వస్తాయండి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా బీఎస్సీ ఎంఎస్సీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ కూడా ఇచ్చారండి. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి జాబ్ సమ్మరీ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఓఎస్డీకి చూసుకున్నట్లయితే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్ అండ్ క్యాప్సూల్ ఫిల్లింగ్ అండ్ ప్యాకింగ్లో కూడా బ్లస్టర్ అండ్ బాటిల్ ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అండి ఓఎస్డి అండి. నెక్స్ట్ ఇంజెక్టబుల్ చూసుకుంటే జాబ్ సమ్మరీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంపౌండింగ్, వైల్ వాషింగ్, ఫిల్లింగ్, ఫిల్టరేషన్, సీలింగ్, ప్యాకింగ్ ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ క్యూఎంఎస్ యాక్టివిటీస్ మీద కూడా ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.